నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో సినీ హీరో నారా రోహిత్ పర్యటించారు. కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఆనెమడుగు మొండిదిన్నపాలెంలో వారికి ఘనస్వాగతం లభించింది. జగన్ పాలనలో ఏపీ అప్పుల ఊబిలో చిక్కుకుపోయిందని నారా రోహిత్ అన్నారు. జగన్ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు. 5 ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ. తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేంటి, జనసేన కార్యకర్తలు అయితేనేంటి, ఈ సైకో ప్రభుత్వంలో అందరూ ఇబ్బంది పడ్డాం. యువతకు ఉద్యోగాలు లేవు, రైతులను ఇబ్బంది పెట్టారు. ఏదో అమ్మఒడి ఇవన్నీ అన్నీ ఇచ్చారు, కానీ దానికి రెట్టింపుగా వెనక్కి తీసేసుకున్నారు. సో మీరందరూ ఆలోచించుకోవాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. ఎందుకంటే మనకు సంక్షేమం ఒకటే ఉంటే సరిపోదు, అభివృద్ధి కూడా కావాలి. ఆ డబ్బులు తీసుకురావాలి కదా. ఇప్పుడు పెట్టుబడులు వస్తేనే కదా ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి, అప్పుడే కదా సంక్షేమం చేయగలుగుతారు. ఎన్ని రోజులు అని అప్పు తీసుకోగానే బతకగలుగుతాం. సో మీరందరూ ఆలోచించుకోవాలి, ఈ రాష్ట్రం బాగుండాలి. సో మీరందరూ తప్పకుండా మే 13వ తారీఖున సైకిల్ ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, లాస్ట్ పంచ్ వేరప్ప. ఈ లాస్ట్ పంచ్ బ్యాలెట్ మీద ఉండాలి, అది ఆ ఫ్యాన్ రెక్క తెగిపడి అందరికి పడాలి. సో మీరందరూ మే 13వ తారీఖున తప్పకుండా ఓటేయాలి. ఎందుకంటే అది మీ భవిష్యత్తుకు మీరేసుకునే దారి అది. సో మీరందరూ తప్పకుండా ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణారెడ్డి గారిని, అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా